అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ రోజున గౌరవశ్రీ పెద్దలు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు గెలుపు ఖాయం తథ్యం. ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆకతాయితనం, చిల్లరతనం, కేంద్రం రాష్ట్రం నుంచి నియోజకవర్గ స్థాయిలో అలాగే అనేకమైనటువంటి అల్లర్లు సృష్టిస్తూ గౌరవశ్రీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయ విసరడం అన్నది చాలా బాధాకరం, విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నికలు వచ్చిన తర్వాత గెలుపు ఓటములు దైవాధీనాలు. ప్రతిపక్షంలో ఉన్నవాడు ప్రతిపక్షంగా చూసుకోవాలి, పక్షంలో ఉన్నవాడు పక్షంగా చూసుకోవాలి తప్ప ఇలాంటి దాడులు చేయించడం సరైన పద్ధతి కూడా కాదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల మీద చక్కటి స్పందన వచ్చి ప్రజాదరణ కలిగినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరి అంత ప్రజాదరణ ఉండబట్టికే జనంలోకి సింగిల్గా వెళ్ళగలుగుతున్నాడు. మరి కూటమి పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నాడు, ఇంతమందిని ఎందుకు పోగేసుకున్నాడు? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను 10 ఏళ్ళు బట్టి సీఎం అవ్వాలి అని చెప్పేసి పార్టీ పెట్టి 10 ఏళ్ళు పెట్టి మరి 24 సీట్లు తీసుకున్న సిగ్గుచేటు కదా. మరి కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళకి తాకడ పెట్టడం మరి చాలా దురదృష్టకరం. మరి నిజంగా కాపు నేతలకు ఆత్మగౌరవాన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది, అది కూడా గమనించాలి. మరి తర్వాత ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మరి మొట్టమొదట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా శాసనసభ్యులు మున్సిపాలిటీ పన్నులు తగ్గించినటువంటి ఘనత మొట్టమొదట వైసీపీకి మా శాసనసభ్యులకి దక్కింది. అంటున్నాయి జగన్ గారే చేయించుకున్నారు సానుభూతి కోసం, నెక్స్ట్ గెలవలేమనే నమ్మకంతో అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అంత అవసరం ఏముంది ఆయనకి? ఎందుకంటే ఒంటి మీద దెబ్బ రాయితో కొట్టించుకోవడమో లేకపోతే మరొకటి ఇరిపి విసిరించుకోవడమో అలా చిత్రించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే జనంలో సింగిల్గా వెళ్తున్నాడు ఆయన. మరి అంత ధైర్యంగా సింగిల్గా గెలుపు కోసం ఆయన ముందు అంటే ఆత్మవిశ్వాసం ఆయనకు ఉంది. అంటే 3 పార్టీలు కలిసి వచ్చిన ఇంత జనం రాలేదు, ఎందుకంటే జగన్ గారు బస్సు యాత్ర చేస్తుంటే జనాదరణ చూసి తట్టుకోలేక చేశారంటారా? ఇది అంతే కదా, జనాదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రది. అంతేగాని జగన్ గారు కావాలని చేయించుకోవాల్సింది అవసరమే లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరైనా కావాలని రాయితో కొట్టించుకుంటాను. ఎందుకంటే ఇది ఏంటంటే దేహం మీద ఎవడు కూడా ఎటువంటి పనిముట్లు ఆయుధాలు విసిరించుకోడు. కారణం ఏంటంటే మన ఆత్మని మన శరీరాన్ని కాపాడుకోవాలి, ముందు మన స్కిన్ సెట్ కాపాడుకొని ఏమైనా చెయ్యాలి. అంతేగాని రాయితోడో రప్పలతోడో కత్తితోడో పొడిపించుకోవాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అయితే ప్రజెంట్ ఏంటంటే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గణేష్ గారు గెలుపు కోసము గణేష్ గారు అనేక విధాలుగా నర్సీపట్నం నియోజకవర్గాన్ని డెవలప్ చేసినటువంటి సందర్భం ఉంది. మరి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు గారు, ఆయన ఆర్ఎన్బి మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఆరిలో రోడ్డు ఎందుకు వేయించలేకపోయాడు? మన వెంకటరమణమూర్తి కోవిల్ దగ్గర నుంచి కరెంట్ ఆఫీస్ దాకా రోడ్డు ఎందుకు వేయించలేకపోయాడు? ఇప్పుడు ఆయన మా శాసనసభ్యులు చేశారు కాబట్టి అది చూసి వారవలేక ఇలాంటి చిల్లర స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మన నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఏమండి, ఇలాంటి ఎన్నో మరి సుమారు కొన్ని 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గుళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారు, స్కూల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ రోజున ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చాలా బాగుంది. ఒకప్పుడు నాడుకి నేడుకి చాలా తేడా ఉంది. ఒకప్పుడు నాడు అనే రోజుల్లో వెళ్ళినప్పుడు స్కూల్లోకి వెళ్తే చాలా అర్ధరహితం, పిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది. కానీ ఈరోజు చాలా నీట్గా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది చూసి ఈ జనాధారణ చూసి మరి ఇప్పుడు ఏంటంటే మా శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గారు గెలుపు కోసం మేము నిరంతరం పనిచేస్తున్నాం. ఆయన రాబోయే కాలంలో అతి తక్కువ టైంలో 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు, ఇక్కడ మినిస్టర్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జగన్ జై గణేష్.